ఒక్కోసారి ఇంట్లో వెజిటబుల్స్ ఉండవు కదా, అలాంటప్పుడు టొమాటోస్ తోటి ఆనియన్స్ తోటి చాలా టేస్టీగా కర్రీ ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాళ వీడియోలో స్పెషల్ రెసిపీ టొమాటో కర్రీ విత్ పూరి. నేను పూరిని ఆర్గానిక్ గోధుమ పిండితో తయారు చేస్తున్నాను. ఈ టొమాటో కర్రీ చపాతీ, రైస్, పూరి దేంట్లోకైనా చాలా బాగుంటుంది. పరోటాలకు కూడా చాలా బాగుంటుంది. చాలా కమ్మగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూసేద్దామా మరి. మిక్సింగ్ బౌల్ తీసుకొని 1.5 కప్పు వరకు గోధుమ పిండి యాడ్ చేసుకుందాము. ఇందులో అర స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వాటర్ తోటి బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. వాటర్ని ఒకసారిగా కాకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని 4 నుంచి 5 నిమిషాల వరకు సాఫ్ట్గా కలుపుకోవాలి. స్ట్రెచ్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకుంటే పిండి మనకి సాఫ్ట్గా ఉంటుంది. బాగా కలుపుకోవాలి. నేను ఆర్గానిక్ గోధుమ పిండి వాడుతున్నాను. ఆర్గానిక్ హోల్ ఆట. చాలా టేస్టీగా ఫ్లఫీగా వచ్చాయి పూరీలు. దీన్ని మూతతో కవర్ చేసి అరగంట పాటు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు కర్రీ కూడా ప్రిపేర్ చేసుకుందాము. గ్యాస్ ఆన్ చేసుకొని బాండలు పెట్టుకున్న తర్వాత 3 నుంచి 4 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో అర స్పూన్ వరకు ఆవాలు, అర స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాము. మనం తయారు చేసుకునే కర్రీని బట్టి ఇవన్నీ యాడ్ చేసుకోవాలి ఇంగ్రీడియంట్స్. ఇందులో కొంచెం ఇంగువ, ఒక ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుందాము. కరివేపాకు కూడా యాడ్ చేసి 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేసుకుందాము. నేను 4 మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకుంటున్నాను. మనం ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. తొందరగా కూడా ఫ్రై అవుతాయి. ఆనియన్ ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకి తొందరగా ఫ్రై అయిపోతాయి ఆనియన్స్. మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో టొమాటో పీసెస్ కూడా యాడ్ చేసుకుందాము. 5 టొమాటోస్ తీసుకున్నాను 4 ఆనియన్స్కి. టొమాటోస్ని కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను. టొమాటోస్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇవి ఫ్రై అయ్యేటప్పుడు అర స్పూన్ పసుపు, 1 స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. ఒకసారి బాగా కలుపుకొని మూతతో కవర్ చేసి 2 నుంచి 3 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. పసుపు, సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల టొమాటో కొంచెం తొందరగా పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయిపోతాయి. రెండు నుంచి 3 నిమిషాల వరకు టొమాటో ఫ్రై చేసుకున్న తర్వాత మూత తీసి చూద్దాము. ఒకసారి బాగా కలుపుకుందాము. ఇందులో నేను వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు, అందుకే కొంచెం ఆయిల్ ఎక్కువ కూడా యాడ్ చేసుకున్నాను. టొమాటో తొందరగానే మగ్గిపోతుంది. టొమాటోలో ఉన్న వాటర్ తోటే మనం టొమాటోస్ని మగ్గించుకోవాలి. ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. మంచి ఫ్లేవర్ వస్తుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ మూతతో కవర్ చేసుకుంటూ టొమాటో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కారం కూడా యాడ్ చేసుకుందాము. నేను 2 స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి చెక్ చేసుకొని మనకి తగినంత కారం యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ టొమాటోస్ తోటి ఉడికించుకోవాలి. మసాలాలు బాగా పట్టేలాగా మనం యాడ్ చేసుకున్న స్పైసెస్ అవన్నీ టొమాటోకి పట్టేలాగా. ఇందులో కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీకు వద్దు అనుకుంటే యాడ్ చేసుకోని అవసరం లేదు. డ్రై కసూరి మేతి యాడ్ చేసుకోవడం వల్ల మనకి కొంచెం ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా పచ్చి వాసన పోయి టొమాటో బాగా మగ్గిన తర్వాత ఇందులో చివరిగా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా, టొమాటో కర్రీ చాలా ఈజీగా రెడీ అయిపోయింది. ఇప్పుడు పూరీలను కూడా తయారు చేసుకుందాము. గోధుమ పిండిని రెడీ చేసి పెట్టుకున్నాం కదా ముందుగానే, దీన్ని మీడియం సైజ్ బాల్స్ లాగా సెపరేట్ చేసుకోవాలి. నేను పూరీలు మీడియం సైజులో ఒత్తుకుంటున్నాను. అన్ని బాల్స్ని ఈక్వల్గా ప్రిపేర్ చేసుకున్నాను. పూరీల్ని డైరెక్ట్గా కాకుండా పూరీ ప్రెస్ మీద చేస్తున్నాను. పూరీ ప్రెస్ తీసుకొని దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. చాలా తక్కువ ఆయిలే సరిపోతుంది. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న బాల్ని పెట్టుకొని బాగా ప్రెస్ చేసుకోవాలి. ఇంకొక పూరీ కూడా ప్రెస్ చేసుకుందాము. ఆయిల్ గ్రీస్ చేసుకుంటే మనకి అంటుకోకుండా కరెక్ట్గా వస్తాయి పూరీలు. డీప్ ఫ్రై చేసుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత గ్యాస్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని మనం పూరీలు కాల్చుకోవాలి. పూరీ యాడ్ చేసుకున్న తర్వాత దాని మీద కొంచెం కాగిన ఆయిల్ యాడ్ చేసుకుంటూ ఉంటే బాగా సాఫ్ట్గా పొంగుతాయి. 2 వైపులా ఇలా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి.
ఇంకో పూరి కూడా ప్రిపేర్ చేసుకుందాము. ఆయిల్ బాగా వేడిగా ఉంటేనే మనకి పూరి బాగా పొంగుతుంది, లేదంటే పూరి పొంగదు. చాలా సాఫ్ట్గా చాలా ప్లఫీగా వచ్చాయి పూరీలు. పూరీల్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. టమాటో కర్రీస్ తోటి ఈ పూరీలు చాలా టేస్టీగా ఉన్నాయి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగా నచ్చుతుంది. చూసారు కదా, కలర్ చాలా బాగా వచ్చింది. కొంచెం రెడ్గా ఉన్న టొమాటోస్ తీసుకుంటే కర్రీ కలర్ కూడా చాలా బాగుంటుంది. కర్రీని కూడా ఇలా సర్వ్ చేసుకుందాము. నేను ఆనియన్స్తో సర్వ్ చేస్తున్నాను. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అమ్మ చేతి మధురం ఛానల్ని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసినప్పుడు ఆల్ అని ప్రెస్ చేయండి, మీకు డైలీ నోటిఫికేషన్స్, డైలీ అప్డేట్స్ కూడా వస్తాయి. థ్యాంక్ యూ.